హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను అండి. జున్ను పాలతో జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో, కరెక్ట్గా మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు జున్ను పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ గేదె పాలు వేస్తున్నానండి. గేదె పాలతో జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి. 1 కప్పు జున్ను పాలు వేసుకొని 1 కప్పు జున్ను పాలకి 4 కప్పుల నార్మల్ పాలు వేసుకోవాలి. మీరు ఏ పాలైనా తీసుకోవచ్చండి. ఆవు పాలైనా లేదంటే ప్యాకెట్ పాలైనా ఏవైనా సరే తీసుకోవచ్చు. ఇవి ఫస్ట్ రోజు పాలండి, మనకి అందుకే ఎక్కువ పాలు పడతాయి. చాలా చిక్కగా ఉంటాయి కాబట్టి 1 కప్పు పాలకి 4 కప్పుల పాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా తక్కువైనా చాలా గట్టిగా వచ్చేస్తుంది అన్నమాట. 4 కప్పులు పాలు వేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి. 1 బెల్లం అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. ఇప్పుడు ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ చేత్తో అయినా సరే బాగా నలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఈ పాలని వడకట్టుకోవాలి. ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని పాలన్నిటిని వడకట్టుకోవాలి. బెల్లంలో ఏదైనా ఇసుక చెత్త ఏమైనా ఉంటే పోతుందన్నమాట. మనం ఎందులో అయితే జున్ను ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వడకట్టుకుంటే సరిపోతుంది. నేను ఇందులో యాలకుల పొడి కానీ మిరియాల పౌడర్ కానీ వేయట్లేదండి. మాకు ఇష్టం ఉండదన్నమాట. మీకు ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు, హాఫ్ టీ స్పూన్ చొప్పున. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 గ్లాసుల వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని జున్ను పాల గిన్నెని అందులో దించుకోవాలి. తర్వాత మూత పెట్టి దానిపైన చిన్న బరువుగా ఉన్న ఒక స్టాండ్ పెట్టుకొని 45 నుంచి 50 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 50 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఇప్పుడు నైఫ్తో ఇలా గుచ్చి చూస్తే మనకి జున్ను అసలు అంటుకోలేదు, పాలు అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గిన్నెని బయటకు తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. వేడిగా తినాలనుకుంటే కొంచెం వేడిగానే సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు జున్నుని ఒక బౌల్స్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా ఉందండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. ఇంతేనండి, జున్ను రెసిపీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.